హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఒక యాప్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఆ యాప్ వచ్చేసి సఖీ యాప్ అని గుర్తుంచుకోండి. అసలు సఖీ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సఖీ యాప్ అనేది డిఆర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు ఈ యొక్క సఖీ యాప్ను అయితే రూపొందించడం జరిగింది. ఎందుకోసం రూపొందించారు అంటే భారత్ 2024 చివరికల్లా లేదా 2025 సంవత్సరంలో గగన్యాన్ అనేటువంటి మానవ సహిత యాత్రను చేయబోతుంది. కాబట్టి అందులో ఉండేటువంటి 4 వ్యోమగాముల యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, అదేవిధంగా భూమితో కమ్యూనికేషన్ని నిర్ధారించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి సఖీ యాప్ యొక్క ఉద్దేశం ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది గగన్యాన్ యాత్రలో వెళ్ళేటువంటి వ్యోమగాముల యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అదేవిధంగా భూమితో కమ్యూనికేషన్ని నిర్ధారించడం దీని లక్ష్యం. దీనిని ఎవరు రూపొందించారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలా ఓం ఆకారంలో నిర్మించిన ఆలయం ఏ దేశంలో నిర్మించారు అంటే భారతదేశం అని గుర్తుంచుకోండి. పర్టిక్యులర్గా భారతదేశంలోని ఏ రాష్ట్రం అంటే మాత్రం రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. రాజస్థాన్లోని పాలి జిల్లా జదన్ గ్రామంలో ఓం ఆకారంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించారండి. ఓం ఆకారంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. అలా నిర్మించడం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయంగా గుర్తింపు పొందడం జరిగింది. దాదాపుగా 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని ఏ శైలిలో నిర్మించారు అంటే నగర శైలిలో దీనిని నిర్మించారని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఆలయంలో 1008 శివుని విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు అనేవి ఉండడం జరిగాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతానంటే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకార ఆలయాన్ని ఎక్కడ నిర్మించారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో చండీగఢ్ పంజాబ్ విశ్వవిద్యాలయం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం వార్తల్లో నిలిచింది ఈ యొక్క చండీగఢ్ పంజాబ్ విశ్వవిద్యాలయం అంటే ఈ యొక్క చండీగఢ్లో ఉన్నటువంటి పంజాబ్ విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరం నుంచి విద్యార్థినీలకు అంటే ఎవరైతే లేడీస్ ఉంటారో వారికి గరిష్టంగా 4 నెలసరి సెలవులను ఇవ్వనున్నట్లు ఈ యొక్క పంజాబ్ విశ్వవిద్యాలయం వారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అంటే ఇటీవల కాలంలో ఏ విశ్వవిద్యాలయం వారు విద్యార్థినీలకు నెలసరి సెలవులను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అడుగుతాడు. కాబట్టి చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలా విద్యార్థినీలకు నెలసరి సెలవులను ఇచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క విద్యార్థినీలకు నెలసరి సెలవులను ప్రకటించారు అని గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మొదటిది అంటే మనకు కొచ్చిన్లో ఉన్నటువంటి కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ గుర్తుకు రావాలి. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో మాత్రం గుర్తుకు రావాల్సింది చండీగఢ్లో ఉన్నటువంటి పంజాబ్ విశ్వవిద్యాలయం అండి. అయితే కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ విద్యార్థినీలకు నెలసరి సెలవులను ఇచ్చిన తర్వాత అనంతరం హైదరాబాద్లో ఉన్నటువంటి
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వారు, అదేవిధంగా గువాహతి విశ్వవిద్యాలయం వారు, అదేవిధంగా తేజ్పూర్ విశ్వవిద్యాలయం వారు కూడా విద్యార్థినీలకు నెలసరి సెలవులను కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొక అంశం అండి, 2024లో 18వ లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క 18వ లోక్సభకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉండడం జరిగింది. ఎందుకంటే 2024 ఏప్రిల్ 19వ తేదీన ఈ యొక్క మొదటి విడతగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఈ ఎన్నికలను 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. అయితే మొదటి విడతను 2024 ఏప్రిల్ 19న నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికల ప్రత్యేకత ఏంటి అంటే, ఈ యొక్క ఎన్నికల్లోనూ తొలిసారిగా ఒక గిరిజన తెగకు సంబంధించిన వారు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. తొలిసారిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరగగా అప్పటి నుంచి 2019 వరకు కూడా ఆ యొక్క గిరిజన తెగవారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేదు. తొలిసారిగా 18వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో అంటే 2024లో నిర్వహించిన ఎన్నికల్లో తమ యొక్క ఓటు హక్కును తొలిసారిగా వినియోగించుకున్న గిరిజన తెగ ఏది అంటే షోంపెన్ అనేటువంటి తెగ ప్రజలు తమ యొక్క ఓటు హక్కుని తొలిసారిగా వినియోగించుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క షోంపెన్ తెగవారు ఎక్కడ ఉంటారు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో వీరు నివసిస్తున్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మొత్తంగా ఈ యొక్క షోంపెన్ తెగకు సంబంధించిన ప్రజలు ఎంతమంది ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే కేవలం 7 మాత్రమే ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క షోంపెన్ గిరిజనకు సంబంధించిన ప్రజలు ఓటు హక్కును కలిగిన వారు 98 మంది ఉండగా కేవలం 7 మాత్రమే ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. వీరు ప్రస్తుతం గ్రేట్ నికోబార్ దీవుల్లో ఈ యొక్క తెగ అనేది కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క గిరిజన తెగ అనేది ప్రస్తుతం అంతరించిపోయే ముప్పును తీవ్ర స్థాయిలో ఈ యొక్క షోంపెన్ గిరిజన తెగ ప్రజలు ఎదుర్కోవడం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి యొక్క జనాభా కేవలం 229 మంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి షోంపెన్ గిరిజన తెగ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అండమాన్ నికోబార్ దీవుల్లో అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క షోంపెన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తెగను గుర్తించండి అని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి షోంపెన్ తెగ ప్రజలు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ రిపోర్ట్ అనేది 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా మొదటి స్థానంలో ఖతార్ రాజధాని అయినటువంటి దోహాలో ఉన్నటువంటి హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్లో మొదటి స్థానంలో ఉండగా, 2వ స్థానంలో సింగపూర్కు చెందినటువంటి చాంగి ఎయిర్పోర్ట్ అనేది 2వ స్థానంలో ఉండడం జరిగింది. గత సంవత్సరంలో చాంగి ఎయిర్పోర్ట్ అనేది మొదటి స్థానంలో ఉండగా ఈ యొక్క 2024 సంవత్సరం నాటికి ఇది 2వ స్థానానికి పడిపోవడం జరిగింది. కాబట్టి మొదటి స్థానంలో ఖతార్ రాజధాని దోహాలో ఉన్నటువంటి హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానం, 2వ స్థానంలో సింగపూర్కు చెందిన చాంగి విమానాశ్రయం, 3వ స్థానానికి దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి రాజధాని అయినటువంటి సియోల్లో ఉన్నటువంటి ఇంచాయన్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ యొక్క ఇంచాయన్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 2024 సంవత్సరంలో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్ అవార్డును కూడా పొందడం జరిగింది. ఇక 4వ స్థానంలో టోక్యోలో ఉన్నటువంటి హనీదా అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 4వ స్థానంలో నిలవగా 5వ స్థానంలో నరితా విమానాశ్రయం ఉండడం జరిగింది.
అయితే ఈ యొక్క ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్లలో అమెరికాకు సంబంధించి ఏ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా టాప్ 20లో చోటు సంపాదించుకోలేకపోవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్లలో టాప్ 100లో భారత్ నుంచి కేవలం 4 విమానాశ్రయాలకు మాత్రమే చోటు దక్కడం జరిగాయి. ఈ యొక్క భారత్ నుంచి టాప్ 100లో చోటు దక్కించుకున్నటువంటి విమానాశ్రయాలలో 36వ స్థానంలో నిలిచినటువంటి విమానాశ్రయం ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని గుర్తుంచుకోండి. దీని ప్రకారం అయితే భారతదేశంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అంటే గుర్తుకు రావాల్సింది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ప్రపంచవ్యాప్తంగా 36వ స్థానంలో, భారత్ తరపున అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా 59వ స్థానంలో బెంగళూరుకు సంబంధించిన విమానాశ్రయం అనేది ఉండడం జరిగింది. ఇది గతంలో 69వ స్థానంలో ఉండగా ఏకంగా 10 స్థానాలను ఎగబాకి 59వ స్థానానికి చేరుకోవడం జరిగింది. ఇక 61వ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదులో కలదు. ఇది 61వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది గతంలో 65వ స్థానంలో నిలిచింది. ఇక 95వ స్థానంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 95వ స్థానంలో నిలవడం జరిగింది. గతంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది 84వ స్థానంలో ఉంటే దాదాపుగా 15 స్థానాలను కోల్పోయి 95వ స్థానానికి రావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, టాప్ 100లో భారత్ నుంచి ఎన్ని ఎయిర్పోర్ట్లు చోటు సంపాదించుకున్నాయి అంటే 4 ఎయిర్పోర్ట్లని గుర్తుంచుకోండి. వాటి ప్రకారం మొదటిది ఇందిరాగాంధీ, రెండవది బెంగళూరు, మూడవది రాజీవ్ గాంధీ, నాలుగవది ఛత్రపతి శివాజీ. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టాప్ 4 ఎయిర్పోర్ట్ల గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించి ప్రత్యేకతలను గనక పరిశీలిస్తే ఢిల్లీ విమానాశ్రయం అనేది దక్షిణాసియాలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. దక్షిణ ఆసియా ఏదైతే ఉందో ఆ యొక్క దక్షిణ ఆసియాలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఢిల్లీ విమానాశ్రయం అనేది నిలవడం జరిగింది. ఇక సిబ్బంది సేవలో ఉత్తమ ఎయిర్పోర్టుగా దక్షిణాసియాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనేది నిలిచింది. ఇక దక్షిణాసియాలోనే ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టుగా బెంగళూరు ఎయిర్పోర్టు నిలవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ విమానాశ్రయం అనేది దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్పోర్టు. అదేవిధంగా సిబ్బంది సేవలో ఉత్తమ ఎయిర్పోర్టుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉండగా ఇక దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టుగా బెంగళూరు ఉండడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.